ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 143వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. 143వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అనేటువంటి ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవే నా దేవుడు అనియు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో నెరవేరాలి అని అంటే అది దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క చిత్తము ఏమై ఉంటున్నది మన జీవితంలో. మరి దావీదు జీవితంలో దేవుని యొక్క చిత్తము ఇశ్రాయేలీయులకు రాజుగా మరి నియమించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. మరి దావీదు స్థితి ఏంటి అంటే, దావీదు గొర్రెలను మేపేటువంటి ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు జీవితాన్ని దేవుని యొక్క చిత్తానుసారముగా మరి ఇశ్రాయేలుకి రాజుగా మరి అభిషేకింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దావీదు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నటువంటి కాలంలో అనేక మందితో యుద్ధాలు చేసినప్పుడు దేవుని యొక్క చిత్తానుసారముగా ఆ యుద్ధాల్లో మరి ఇశ్రాయేలుకి విజయాన్ని దేవుడు సమకూర్చాడు. అంత మాత్రమే కాదు, కానీ దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో, దావీదు యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించినట్లుగా దావీదును మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క చిత్తము ఏమై ఉంటున్నది? దేవుని యొక్క చిత్తానుసారముగా మనము జీవించుటకు, చిత్తానుసారముగా మరి ప్రవర్తించుటకు దేవుడు మరి మనను ఆయన సృష్టించుకుని ఉంటున్నాడు, మనల్ని పిలుచుకొని ఉంటున్నాడు, మనల్ని నిర్మించుకొని ఉంటున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా మనము మన జీవితాల్లో మరి నెరవేర్చబడాలి అనంటే, మనము మరి 8వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజైనప్పటికీ దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుణ్ణి మనవి చేస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మరి నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తూ ఉంటున్నాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవునిలో నమ్మకంగా ఉండటము, దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా ఉండటం, దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉండటము, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు నమ్మకంగా జీవించాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తము ఏమై ఉంటున్నదో మన జీవితాల్లో మనం గ్రహించుకునేటువంటి వారిగా ఉండాలి. దయగల నీ ఆత్మను సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవుడు అనేక మరి విజయాలను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క చిత్తము మనం నెరవేర్చేటువంటి వారిగా, దేవుని యొక్క చిత్తాన్ని మరి కడతీర్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని దావీదు ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడో, దేవుని యొక్క చిత్తానుసారంగా నన్ను నడిపించుమని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నావా?
దేవా, నా పట్ల నీ యొక్క చిత్తం ఏమై ఉంటున్నది, నా జీవితంలో తండ్రి నేను ఏమై ఉండాలి అని అనుకుంటున్నావో అని దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటున్నామా? ఒకవేళ అలాంటి మరి దావీదు చేసినటువంటి ప్రార్థన నీవు నేను చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మన ప్రార్థన ఆలకించి సదుత్తరము దేవుడు దయచేసి దానికి సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చింది గాక. ఆమేన్.